పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ జాతికి ఎంతో కష్టపడ్డారు కదా. 30-40 ఏళ్ళ నుంచి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అంత స్థాయి ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం హర్షణీయం కాదు. మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన ఏంటంటే ఒక జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంటు మొన్న వచ్చిన దాని ప్రకారం కన్వర్షన్ దాని గురించి వచ్చిన దాంట్లో ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన అది జీర్ణించుకోలేక ఈ బ్రాహ్మణుల మీద పడితే వీళ్ళు ఏమనరు అన్న దాంతో ఆయన ఏంటంటే సింపుల్గా ఓ రాయి వేసాడు మా మీద. అది తప్పదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఇప్పుడు ఏమో దాని మూలన ఏమవుతుంది, సనాతన ధర్మంలో ఉన్న మాదిగ సోదరులు అందరూ ఇబ్బంది పడతారు దాని మూలన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి. మేము ఈ పూర్వకంగా మాదిగ సోదరులు, సనాతన ధర్మంలో ఉన్న మాదిగ సోదరులు, హైందవ సాంప్రదాయం పాటించే మాదిగ సోదరులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు ఆయన మాటల వలలో పడకండి. మన సనాతన ధర్మం చాలా గొప్పది. సైన్స్ కూడా మన దగ్గర నుంచే నేర్చుకుంది. ఇప్పుడు మన సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందండి? సైన్స్ మా అయితే 100 సంవత్సరాల క్రితం డెవలప్ అయింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా భారతదేశం నుంచే ఎందుకు వచ్చింది సనాతన ధర్మం? అది సైన్స్ కూడా అందదు. సో ఆయన దానికి సనాతన దాన్ని కాపాడుతున్న జాతి ఉందంటే బ్రాహ్మణ జాతి. సనాతన ధర్మంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది బ్రాహ్మణ జాతి ఒక్కటే. ఈరోజు కులవృత్తి నిరాఘాటంగా సాధిస్తుంది బ్రాహ్మణ జాతి ఒక్కటే. అది గుళ్ళో అయినా కానీ ఇళ్లల్లో అయినా కానీ సనాతన ధర్మం ప్రకారం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి శ్రేయస్ కోరేది ఒక బ్రాహ్మణ జాతి ఒకటే. సో ఆయన అట్లా మాట్లాడటం అది హర్షణీయం కాదు. సో నేను ఈ పూర్వకంగా మీ ద్వారా ఆయన విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆయన దయచేసి అవి తగ్గించుకుంటే అందరూ సామరస్యంగా మన సొసైటీలో భిన్నత్వంలో ఏకత్వం అందరూ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటారు. తరతరాల నుంచి కూడా దేవుని దగ్గర దేవుని గుడిలో బ్రాహ్మణులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాదిగ కులంలో ఉండవచ్చు, మాల కులంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు వేదాలు నేర్చుకొని అక్కడ పూజలు చేయడంలో తప్పు ఉందా అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా కులవృత్తి. బ్రాహ్మణులు అర్చకత్వం అన్నది, పురోహితం అన్నది బ్రాహ్మణ కులవృత్తి. అది ఇప్పటి నుంచి కాదు, సనాతన ధర్మంలో డిఫైన్ చేయబడింది చాలా క్లియర్గా. ఆయన సనాతన ధర్మం నుంచి జాంబవంతుని తెచ్చాడు కదా. ఎక్కడి నుంచి తెచ్చాడు ఆయన? జాంబవంతుడు సనాతన ధర్మం నుంచి తెచ్చాడు కదా. అనేక సనాతన ధర్మంలో అదే భగవద్గీతలో మనకు అందరూ క్లియర్గా చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణ అనుష్ఠానం వాళ్ళు చేయగలుగుతారా? వాళ్ళు ఎవ్రీడే 3:30కి లేగలుగుతారా? వాళ్ళు ఎవ్రీడే లేవాలి. అట్లా కాదు, ఒక 5-6 తరాల నుంచి వాళ్ళు మధ్య మాంసాలు దూరంగా ఉండి వాళ్ళు రాగలిగితే ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది స్వాగతిస్తారు, ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మాది కులంలో పుట్టిన